తిరుమల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలిపిరి దగ్గర ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూమిని రద్దు చేస్తూ జీవో నంబర్ 24ను ఉపసంహరించుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇక అన్య మతస్థులను బదిలీ చేస్తామన్నారు. తిరుమల ఏడుకొండల సరిహద్దులు పరిసరాల్లో ఎక్కడా వాణిజ్య అవసరాలకు భూములు ఇవ్వబోమని ప్రకటించారు. ఇప్పటికే ఇచ్చిన 35 ఎకరాలను కూడా రద్దు చేస్తామన్నారు. ముంతాజ్ హోటల్కు భూ కేటాయింపులు రద్దు సహా 7 ప్రధాన డిమాండ్స్తో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో భక్తులు స్వామీజీలు అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఆ డిమాండ్ల సాధన కోసం స్వామివారికి నేరుగా వినతిపత్రం అందించడానికి వెంకన్నకు విన్నవిద్దాం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఆ ఘటన అనంతరం 3 ప్రధాన డిమాండ్లను 7 రోజుల్లో పరిష్కరించాలి అంటూ రామచంద్ర యాదవ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలపై ప్రకటన చేశారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ప్రభుత్వం ముందు పెట్టిన 3 డిమాండ్లలో ముంతాజ్ హోటల్కు భూ కేటాయింపు ప్రధానమైంది. అన్య మతస్థుల బదిలీ విషయంలో కూడా ఆర్సీవై గతంలో 7 డిమాండ్లలో పేర్కొనడం జరిగింది. వీటిపైన బాబు సానుకూలంగా స్పందించారు. దీనిపైన ఆర్సీవై కూడా శుక్రవారం ఒక వీడియో విడుదల చేసింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన ఆయన మిగిలిన డిమాండ్స్పై కూడా స్పందించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి తిరుమల కొండల పాదాల చెంత ఉన్న అలిపిరి వద్ద ఉన్న స్థలాన్ని ప్రైవేట్ హోటల్స్ కేటాయిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 24ను రద్దు చేస్తూ ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ భూ కేటాయింపుల రద్దు కోసము నాతో పాటు పోరాటం చేసిన స్వామివారి భక్తులకు స్వామీజులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలము భూ కేటాయింపుల రద్దుతో సరిపెట్టుకోకుండా ఈ స్థలాన్ని వెంటనే టీటీడీకి అప్పచెప్పి ఆ స్థలంలో స్వామివారి భక్తులకు కావాల్సిన సౌకర్యాల కోసము అదేవిధంగా వసతి సౌకర్యాల కోసం వినియోగించాలని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనం చూసాము, గత కొన్ని రోజుల క్రితం జరిగిన వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి భక్తులకు టోకన్లు జారీ చేసే కేంద్రాలు నగర మధ్యలో ఉన్న చిన్న చిన్న పాఠశాలల్లో ఏర్పాటు చేయడము, వేలాది మంది భక్తులు రావడము, తొక్కిసలాట జరగడము, అనేక మంది ప్రాణాలు కోల్పోవడం లాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. ఇదే నిర్ణయము 6 నెలల క్రితం తీసుకోండి, అలాంటి కార్యక్రమాలు ఇలాంటి స్థలంలో చేపట్టినట్టయితే అలాంటి దురదృష్టకరమైన సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఏది ఏమైనా ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దాంతోపాటు ఈరోజు తిరుమలలో పనిచేస్తున్న అన్య మతస్థుల ఉద్యోగులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం జరిగింది. ఇలాంటి ప్రకటనలు గతంలో కూడా టీటీడీ యాజమాన్యము టీటీడీ చైర్మన్ చేశారు, ప్రభుత్వం చేసింది, కానీ చర్యలు తీసుకోలేకపోయారు. ఇప్పటికైనా ప్రకటనలకు పరిమితం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. దీంతో పాటు తిరుమలలో జరగాల్సిన అనేక రకాలైన ప్రక్షాళనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వము వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో స్వామివారి ప్రసాదంలో అదేవిధంగా లడ్డూల్లో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది, నిషేధిత వస్తువులు వాడారు, అపచారం జరిగిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారంగా టీటీడీ ఆధ్వర్యంలోనే ఒక డైరీ ఏర్పాటు చేయాలి, ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని ఉపయోగించాలని చెప్పి